జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుంచి కొంచెం తోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహాలకు బోధించుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమోనుతో చెప్పగా, సీమోను వేలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయుతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దూరంలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంగలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ భాగాన్ని రాసింది లోకా. బైబిల్లో లోకా రాసిన సువార్తలు, లోకా రాసిన 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి లోకా, రెండవది అపోస్తుల కార్యాలు. ఈ 2 పుస్తకాలు రాసింది లోకా. లోకా వైద్యుడు, అంతేకాకుండా అపోస్తులైన పౌలు గారికి ప్రియమైన శిష్యుడు. అపోస్తులైన పౌలు గారిని వెంబడించిన వారిలో తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు. అలాగే అపోస్తులైన పౌలు గారితో అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తి లూకా మరి క్షుణ్ణంగా అర్థవంతంగా రాసిన 2 పుస్తకాలు. ఒకటి లూకా, రెండవది అపోస్తుల కార్యాలు. లూకా రాసిన సువార్తను మరి చాలా చక్కగా యేసుక్రీస్తు జననమును రాసింది లూకా బాగా రాశాడు. మత్తయి రాశాడు, కానీ మత్తయి కంటే కూడా ఇంకా చక్కని వివరణ ఇచ్చాడు లూకా యేసుక్రీస్తు వారు జననం గురించి. తర్వాత మరి యేసు ప్రభు వారు ఎక్కడెక్కడ ఏమేం కార్యక్రమాలు చేశాడు, ఎలా చేశాడు అనేది కూడా సేకరించి వివరంగా రాయటంలో ఒక అద్భుతమైన రచయితగా మనం చెప్పవచ్చు లోకాన్ని. ఇప్పుడు లూకా ఎవరి గురించి రాస్తున్నాడంటే, ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులు ఏ రకంగా మరి యేసు ప్రభు వారిని వెంబడించారు అనే కోణములో తీసుకొచ్చి మాట్లాడుతూ వస్తున్నాడు. సరే, దానికంటే ముందుగా ఫస్ట్ లేఖనం చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. ప్రియులారా, ఈరోజు నువ్వు నేను దేవుని వాక్యం వినటానికి ఎగిరపడుతూ వస్తున్నామా? నీవు నేను దేవుని మాటలు వినటానికి పరుగులు తీసుకొని వస్తున్నామా? అన్నీ చక్కపరుచుకొని పొద్దున్నే బట్టలు ఉత్తుకొని తర్వాత ఇల్లంతా శుభ్రంగా పెట్టుకొని భోజనాలు వండుకొని రుచి చూసి అవసరమైతే కొంచెం తిని 11కో మనం ఏదో వస్తూ ఉంటాం. ప్రియులారా, ఆనాడు ప్రజలు అలాగొచ్చేవాళ్ళు కాదండి. ఆనాడు ప్రజలు ఎలా వచ్చేవారంటే వాక్యం వినాలని తపనతో వచ్చేవారంట. ఎటికి చెప్పరు, వినాలనే ఆశ, తపన వాళ్ళకి. దేవుని మాటలు వినాలనే తపన, ఆయన మాటలు వినటానికి వేగిరపడుతూ వచ్చేవారంట. ఒక్కోసారి రాస్తాడు, నిజంగా ఈ మాటలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కొన్ని మాటలు నేను పట్టుకుంటున్నాను. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులుగా వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను.
ఎంత మంచి మాట అండి ఇది. భోజనము చేయటానికి కూడా వీలుపడనంతగా ప్రజలు వస్తున్నారు ఆయన దగ్గరికి. ఎంత ఆసక్తి వాళ్ళకు వాక్యం అంటే ఎంత తపనుంది, వాక్యం అంటే ఎంత ఆసక్తితో వాళ్ళు రగులుకుంటా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే ప్రియులారా మన ఆసక్తి చాలా తక్కువే అని చెప్పొచ్చు. వాళ్ళతో పోల్చుకుంటే మన ఆసక్తి చాలా తక్కువేనండి. మరి గుంపులు గుంపులుగా మీదకొచ్చి పడుతున్నారు ఆయన మీద. గుంపులు గుంపులుగా ప్రజలు తండోపతండాలుగా రగులుకుంటూ వస్తున్నారు. కాలి నడకన వస్తున్నారని ఒక చోట రాశాడు. కాలి నడకన వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారని చెప్పేసి ఒక చోట రాశాడు. ఇంకో చోట ఏమని రాశాడంటే 3 దినాల బట్టి ఆయన వాక్యము వినుచున్నారని రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3 దినాల బట్టి ఏమండి, వారు 3 దినాల బట్టి వారికి దేవుని వాక్యము వింటున్నారు. విన్న తర్వాత వాళ్ళు మధ్యలో మూర్ఛిల్లి కింద పడిపోతారేమోనని వారిని మీద కనికర పడినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూడవచ్చు. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కటే స్తోత్రం, ప్రజలు దేవుని వాక్యం కోసం ఎంపట పడాలా. ప్రజలు మేము రండి రండి అని మేము పిలవటం కంటే కూడా మీరు ఆసక్తితో వస్తే మీకు మేలు జరిగిద్ది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? తృప్తిపరుస్తానన్నాడు. ఆశ కలిగి ఉండటం అంటే వాక్యం వినాలనే ఆశ, దేవుని మాటలు వినాలనే ఆశ, దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఒక ఆశ, దేవుని వాక్యము చేత మనము ఎన్నో విషయాలు నేర్చుకోవాలనే ఒక ఆశ. కాబట్టి ఇక వాళ్ళకి మీరు చూసినట్లయితే ఇక్కడే ఉండండి, లూకా రాసిన సువార్తలోనే ఉండండి, 5వ అధ్యాయంలో ఉండండి. ఏమని ఉందంటే ప్రియరా, వాళ్ళు ఎంతో ఆశతో దేవుని మాటలు వినాలని వాక్యము వినుచు దేవుని మాటల పట్ల వారికి చక్కని ఆలోచన ఉంది. ప్రియులారా, ఈరోజు నీకు నాకు ఈ ఆలోచన లేదనేది స్పష్టంగా అర్థమవుతున్న మాట. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం కూడా చదువుదాం. ఎవడైనను, చూడండి, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 16, 17. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఉద్రేకంతో 2 మాటలు చెప్పేది కాదు ఇది. ఉద్రేకంతో 2 మాటలు చెప్పి హల్లెలూయా చెప్పండి, గట్టిగా అరవండి అని కేకలేసేది కాదు ఇది. ఇప్పుడంతా ప్రసంగాలు ఎట్లా అయిపోయినాయి. ఉజ్జీవ ప్రసంగికుడిని పేరు వేసుకుంటాడు. ఆ ఉజ్జీవ ప్రసంగంలో ఏందయ్యా అంటే అరవటం, కేకలేయటం అరవటం, కేకలేయటం అరవటం, ఇదే సరిపోతుంది. ఏదేదో చెప్తాడు, ఏదేదో చెప్పి గట్టిగా అరవండి, గట్టిగా చెప్పాలి చెప్పు అని చెప్పేసి అంటా ఉంటాడు. చెల్లెలు అంటాం తప్పు కాదని నేను అంటలా, నేను చెప్పిస్తాను, తప్పులేదు కాదా. వాక్యంలో ఉన్నదేదో, అసలు ఏం బోధిస్తున్నామో, మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏందో, మనం ఎందుకు చెప్తున్నామో ఏందో అర్థం కాకుండా ప్రజలు గందరగోళంలో పడకూడదు. కాబట్టి వాక్యం ఇంటున్న బిడ్డలారా, ప్రభువే చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చెయ్య నిశ్చయించుకునేడలా ఆ బోధ దేవుని వలందు కలిగిందో లేక తనంతట తానే బోధిస్తున్నాడో వాడు తెలుసుకోవాలి. మైకి పట్టుకున్న వాళ్ళందరూ ప్రసంగికులు అనుకుంటే మనం పొరపాటే. మైకు తీసుకొని ప్రసంగం చేస్తున్నామని చెప్పేసి నువ్వు అనుకోవచ్చేమో, కానీ నువ్వంతటా నువ్వు అనుకున్నంత మాత్రాన అది వాక్యానుసారమైన బోధగా ఉంటే తప్పులేదు. కాబట్టి ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు, అసలు ఎవరు ఆయన తనంతట తానే బోధిస్తున్నాడా లేకపోతే దేవుని చిత్తములో మాటలు చెప్తున్నాడా? జాగ్రత్తగా గ్రహించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తములో ఉన్న విషయాలు బోధిస్తుంటే చక్కగా మీరు నేర్చుకోండి. దేవుని చిత్తములో ఉన్న విషయాలు చూద్దాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. ఏలయనగా నా అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏమై వలనో ఏమి మాట్లాడాలో దానిని గురించి
నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏమేమో మాట్లాడాలనుకుంటున్నానని మీరు అనుకోబాకండి ప్రియులారా. నేను ఏదేదో బోధిస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు సేవకులని చెప్పుకుంటున్న వారు ఏదేదో చెప్తున్నారు. కథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, పిట్ట కథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. లేకపోతే ఏదేదో 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 సాక్ష్యం చెప్పు, 2-3 విషయాలు తప్పులేదు. ఏవేవో మనం చెప్పడానికి కాదు. యేసు ప్రభు వారే అంటున్నాడు, సమాజమా నా వాక్యం వినడానికి ఎగిరిపడుతూ వస్తున్నారు కదా, మీరు నన్ను పరుగు నా వాక్యం కోసం గుంపులు గుంపులుగా వస్తున్నారు కదా. నేను ఏం చెబుతున్నానో, నేను ఏది బోధిస్తున్నానో నా అంతటా నేను ఏది చెప్పట్లేదు. ఏ ప్రసంగికుడు తన సొంత మాటలు చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? నా సొంత మాటలు నేను చెప్పి మిమ్మల్ని మొబ్బి పెట్టకూడదు. ఇక్కడ నా సొంత మాటలు చెప్పి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టకూడదు. నా సొంత మాటలు చెప్పి మిమ్మల్ని కాలక్షేపం చేయకూడదు. నా సొంత మాటలతో నేను ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని సమయం వృధా చేయకూడదు. దేవుని మాటలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునిలో ఉన్న వాక్యం ఏందో మీరు కూడా తెలుసుకోవాలి కదా. మీరు కూడా తెలుసుకునేటట్టుగా బోధించాలి. ఏం బోధిస్తున్నాను నేను, ఏం బోధిస్తున్నానో ఆ బోధ తెలుసుకునేటట్లుగా చేయాలి ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభువారు చిల్లరగా 2 మాటలు చెప్పుకొని బతికినవాడు కాదు. ఏదో 2 మాటలు చెప్పుకొని ఆయన కాలక్షేపం పొట్ట గడుపుకున్నవాడు కాదు. ఆయన మాటలు ప్రపంచాన్ని తలకిందులు చేసేటట్టుగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. అందుకే ఆయన మాటలు వినటానికి జనాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఎంత దూరమైనా వచ్చేవారండి. బాపట్ల నుంచి ఒంగోలు చాలా దూరం, దాదాపుగా 4 గంటల ప్రయాణం పట్టింది. మేము చిన్న వయసులోనే ఒక దైవజనుడు వస్తున్నాడంటే ఆ వాక్యం వినడానికి వేగిరపడుతూ పోయేవాళ్ళం అండి. సభ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంటే దిగోలుగా వచ్చేవాళ్ళం. అయ్యో ఇంతలోనే అయిపోయినాయే, ఆయన మాటలు అంతలోనే అయిపోయినాయే. ఆయన ప్రసంగం చేస్తుంటే ఎక్కడికైనా బాబుద్ది అయింది మాకు. ఎందుకంటే ఆ మాటలు వాక్యములో ఉన్న విషయాలు మాత్రమే, బయటికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు ఎట్లా వింటాడో అతను, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఏమండి, ఈ మాటలు నావి కాదు. ఈరోజు ప్రసంగం చేస్తారు, ప్రియులారా నేను చెప్తున్నా జాగ్రత్తగా విను. నువ్వు చెప్పేది నువ్వెందుకు? నువ్వు చెప్పేది నువ్వుగా చెప్పాల్సింది దేవుడు చెప్పాల. నా మాటలు, నా మాట వింటే బాగుపడతావు, నీ మాట వింటే చెడిపోతావు. దేవుని మాటలు వినాల. నీ మాటలు కాదు, నా మాటలు కాదు, అవి దేవుని. అందుకే యేసు ప్రభువారు పదే చెప్తున్నాడు, నా మాటలు కాదా ఇవి, నా తండ్రి మాటలు నాలో నుంచి చెప్తున్నాడు. నా తండ్రి మాటలు ఇవి, నా తండ్రి నాకు బయలుపరిస్తే ఆ మాటలు మీకు చెప్తున్నాను. నా తండ్రి చెప్పే మాటలు మీకు అందిస్తున్నాను. నా తండ్రి ఇవ్వకపోతే నేను ఎక్కడి నుంచి చెప్పేవాడిని? ఏ ప్రసంగికుడైనా సరే బైబిల్ కాకుండా ఏది చెప్పినా అది మనం వినకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏ ప్రసంగికుడైనా బైబిల్ కాకుండా ఏ బోధ చేస్తున్నాడా అది ఏంటనే అది సొంత బోధ, లేకపోతే సొంత మాటలు, సొంత ప్రయత్నం. అది అలాగూ ఆడ గుంపులుగా పోతున్నారు జనము. అది కాదండి మనకు. అది బైబిల్లో వాక్యం ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకా రాసిన సువార్త 1వ అధ్యాయంలోనే లోకా భక్తుడు స్పష్టంగా రాసి పెట్టాడండి. లోకా రాసిన సువార్త 1వ అధ్యాయంలోనే మనము ఏ ప్రేమికులమై ఉండాలంటే చూడండి, 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నది, ఘనత వహించిన తెయోఫిల. లోక 1:1 ఘనత వహించిన తెయోఫిల, ఆరంభము నుండి కనులార చూచి
వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము. ఏ సేవకులంట వీళ్ళు? వాక్య సేవకులు, వాక్యమును చెప్పే సేవకులు వీళ్ళు. గారడి విద్యలు చేసే సేవకులు కాదు. నేను ఇలాగ అన్నానని బాధపడబాకండి. ఎవరో మొన్న సెల్లులో చెప్తున్నారు, నాకు ఎప్పుడు వినను, బయట వాళ్ళవి విన్నా. ఆ రోజు విన్నా. ఆ పాస్టర్ గారు పెద్దోడు, ఆయన ఏమంటాడంటే యేసు ప్రభు వారు కేవలం ముగ్గురినే లేపిండు అని అన్నాడు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల్లో కేవలం ముగ్గురినే లేపిండు అంటే నువ్వెంతమంది లేపుతావు? అసలు కేవలమో ఇంకో మాట ఏదో వాడాడు ఆయన, ఏదో పదం వాడాడు, అది కేవలం అనే మాట కూడా కాదు, ఆ పదం ఏదో వాడాడు. కొద్దిమందినే, ముగ్గురినే లేపాడు అంటే ఆయన చేతగానోడా? అసలు బైబిల్లో ఏముందో తెలుసా మనకి? బైబిల్లో ఈ ప్రసంగికులు ఏం చదువుతున్నారో ఏందో నాకే అర్థం కావట్లేదు. ఏమండి, అసలు బైబిల్ ఏం చెప్పిద్దో చూడు. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చూడు. యోహాను రాసిన సువార్త 21, 25 చూడు ఏముందో. యేసు చేసిన కార్యక్రమాలు ఇంకా అనేకమైనవి కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల రాయబడిన గ్రంథాలలో భూలోకమైన చాలదో. ప్రైజ్ ది లార్డ్. ఏం చాలదంట? మరి నువ్వేంది అన్నమాట అంటాం? యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల్లో ఇంకా ఆ పదం నాకు గుర్తు పెట్టుకోలేదండి. ముగ్గురినే లేపిండు. ఆయన చేతకాక లేపలేదా? లేకపోతే నువ్వేం చేతవా నీకు లేపటం? ఒక్కళ్ళని లేపు చూద్దాం. ఆ మాట ఎంత వచ్చిందంటే యేసు ప్రభు వారిని సులకం చేసినట్టు. ఆయన సేవ చేస్తూ కూడా, ఆయన పరిచర్య చేస్తూ కూడా ఆయన తక్కువ చేసిన వాళ్ళం అవుతాం మనం. ఆ పదం వాడకూడదు ఎప్పుడైనా. ప్రైజ్ ది లార్డ్. దీనికి ఏం చెబుతావు నువ్వు జవాబు? ఆయన చేసిన కార్యక్రమాలు వివరించి రాస్తే ఏం చాలదంట? భూలోకం చాలదంట ఆయన పుస్తకాలు. కేవలం ఏదైతే అవసరమో అది తీసుకొచ్చి మనకు రాసి చూపించారు. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే ఏ పాయింట్ అయితే అవసరమో దాన్ని పెట్టుకొని తీసుకొని ఇది జరిగింది, ఇలా జరిగిందని చూపించడానికి ఒక ఉదాహరణగా చూపించారు. ఆ దినాన ఎంతమందిని లేపగలుగుతాడంటే ఆయన శక్తికి మించి. లాజరు లే అంటే లేచాడు, మొత్తం లేచినట్టు లేవడా? ఆయన పవర్, సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన. కేవలం అనే పదం ఏంది? ఎప్పుడు కూడా సేవకులు అలాగూ. కాబట్టి అందుకే ప్రభువే అంటున్నాడు, నా బోధ ఎట్లాంటిదో మీరు చూడాలి. నా బోధ నాది కాదు, నా తండ్రిది. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుతాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. చూడాలి, నువ్వు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవి. నాకు అనుగ్రహించిన వరాలు కావచ్చు, నాకు అనుగ్రహించిన మాటలు కావచ్చు, నాకు అనుగ్రహించిన ఈ స్వస్థతలు కావచ్చు, నాకు అనుగ్రహించిన ఈ గొప్ప కార్యాలు కావచ్చు, సూచక్రియలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, నాకు అనుగ్రహించినవన్నీ కూడా నీ వలన నాకు కలిగినవి. ఎవరి వల్ల ఎవరికి కలిగినవి? తండ్రి వలన కుమారుడైన యేసుక్రీస్తు వారికి కలిగినవి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక మాటే కానీ, ఒక స్వస్థతే కానీ, ఒక సూచక్రియ కానీ, ఒక అద్భుతమే కానీ, ఇంకోటి కానీ నేను గొప్పవాడిని చూపించుకోవడానికి ఎక్కడా వెళ్ళలేదు. తండ్రి చిత్త ప్రకారంగా వెళ్ళి చేసి అక్కడ దేవుని మహింపరిచాడు, తండ్రిని మహింపరిచాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, మనము తండ్రి ప్రకారంగా, వాక్యం ప్రకారం మనకి ఇప్పుడు ఈరోజు వాక్యం అనుగ్రహించాడు. ఈ వాక్యాన్ని నువ్వు చదువుకో, ఈ వాక్యాన్ని నేర్చుకో, ఈ వాక్యములో ఉన్న విషయాలు నేర్చుకో, ఈ వాక్యములో ఉన్న సంగతులు నువ్వు నేర్చుకుంటే నీకు ఆ గొప్ప అధికారం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఏమనుంది?
మత్తయి రాసిన సువార్త 28:19. మత్తయి రాసిన సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్తమైన జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మము ఇచ్చి, తర్వాత నేను మీకు ఏ సంగతులు బోధించి తినో వాటన్నిటిని మీరు గైకొనాలి. గట్టిగా చెప్పండి. నేను ఏ సంగతులు చెప్పానో అవి చేయండి, చెప్పని చేయకపోద్దు. తర్వాత నేను మీకు ఏమిచ్చాడు? అథారిటీ. చదువమ్మా. అధికారం. నాకు భూమి మీద 20వ వచనం, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటి నుండి గైకోని వలన వారు బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉందునని వారితో చెప్పాను. కాబట్టి వాక్యం ఇచ్చిన బిడ్డలారా, ప్రభువారు మనకి ఏది బోధిస్తున్నాడో అది చెప్పాలా ప్రజలకు. ప్రభువారు మనకి ఏది తెలియజేస్తున్నాడో అది చెప్తే ఆ వాక్యం చేత ప్రజలు తృప్తి చెందుతారు, ఆ వాక్యం చేత ప్రజలు ఆనందిస్తారు, ఆ వాక్యంలో ఉన్న సారాన్ని బట్టి వాళ్ళు నడుచుకోగలుగుతారు. కాబట్టి మనము నాకు నచ్చినట్టు నేను పోయి ఇంకొకరు నచ్చినట్టు ఇంకొకరు పోతే అది వాక్యము కాదు. నేనైనా ఇంకో సేవకుడైనా ఎవరైనా సరే అందరూ ఒకే దారిలో నడవాలి. అదే బైబిల్ దారి. బైబిల్ పట్టుకొని బైబిల్ దారిలో మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు ఏది నాది కాదని, నా సొంత మాటలని ఆయన చెప్పలేదు. కాబట్టి అందుకే ప్రజలు ఆయన మాటలు వినటానికి గుంపులుగా వేగిరపడుతున్నారు. దాంట్లో కల్మషం లేని మాటలు, అందులో కల్పితాలు లేని మాటలు, అందులో సారీ అంటానికి అనే మాటలు కాదవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సారీ అనే మాటలు కాదండి. అయ్యో అలాగన్నానా, సారీ బ్రదర్ అనే మాటలు కాదు ఇవి. ఒకసారి బోధించి మళ్ళీ వెనక్కి తీసుకునే మాటలు కాదు ఇవి. నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాటలు కాదు ఇవి. ఆయన నోటి గుండా పలికిన ప్రతి మాట అది స్వచ్ఛమైనది, అది కల్మషము లేనిది, ఆ మాటలో జీవమున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటల్లో బలమున్నది. అందుకని ఆయన మాటల మళ్ళీ వెనక్కి తీసుకోవాలా. ఆయన మాటలు వెనక్కి తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ మాటల్లోనే నిమగ్నమైపోయాడు అంతే. వాక్యం వింటున్న బిడ్డలారా, అందుకే మనము కూడా ఈరోజు వాక్యంగా బోధించామనుకో, ఇక మనల్ని ఎవరు ప్రశ్న వేసినా బ్రదర్ ఇదిగో బైబిల్లో ఇది ఉంది కదా అని చెప్పడానికి అవకాశం ఉంది. బ్రదర్ బైబిల్లో ఈ వాక్యం ఉంది కదా బ్రదర్ అని చెప్పడానికి మనకు ఆస్కారం ఉంది. అలా కాకుండా మనకు నచ్చినట్టుగా మనము వెళితే అప్పుడు తర్వాత రాంగ్ స్టెప్లో మనం పడిన వాళ్ళం అయిపోతాం. రాంగ్ స్టెప్లో పడిపోయిన తర్వాత ఇంక నువ్వు చెప్పే మాట లాస్ట్లో ఏమంటావు? సారీ. నువ్వు చెప్పే మాట ఏంటంటే సారీ, నన్ను క్షమించండి. క్షమించండి అనే పదం ఎప్పుడు వాడాలంటే కేవలం తప్పు విషయంలో మాత్రమే. అది కూడా ఎందుకంటే ఎదుటి వ్యక్తి నీ ఎడల తప్పు చేస్తే అతను క్షమించాలి. ఎదుటి వ్యక్తి కానీ ఏదైనా పొరపాటుగా నువ్వు చేస్తే కానీ దాన్ని క్షమించమని అడగాలి. వాక్యములో ఉన్న దాన్ని మనము వక్రీకించి చేసేది మాత్రము కాదు. అందుకే యేసు ప్రభు వారి మాటలకు ఎట్లా వస్తున్నారు ప్రజలు? గుంపులుగా వస్తున్నారు. ఆయన మాటలు స్వచ్ఛమైన మాటలు, ఆయన మాటలు జీవం కలిగిన మాటలు. కొద్దిసేపు నవ్వి కొద్దిసేపు ఏడ్చే మాటలు కాదవి. కొద్దిసేపు సంతోషపరిచి కొద్దిసేపు దుఃఖపరిచే మాటలు కాదవి. ఆయన మాటలు లోకా రాసిన సువార్తలో స్పష్టంగా రాశాడు కదా, ఆయన మాటలు వినడానికి ప్రజలు ఏ రకంగా వస్తున్నారనేది. లోకా రాసిన సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకా 4:22 చూడండి ఏమందో. 22. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఏ మాటలు అంటే ఇవి? దయగలిగిన మాటలు. ఎస్, దేవుని మాటలు దయగలిగినవి. దేవుని మాటలు ఆశీర్వాదంతో నింపబడినవి. దేవుని మాటలు జీవాన్ని ఇస్తాయి. ఈరోజు నువ్వు కూడా
ఆయన మాటలు వినటానికి వేగిరపడుతూ రావాలి. ఆయన మాటలు వినటానికి, స్పష్టమైన మాటలు వినటానికి నువ్వు రావాలి. నువ్వెన్ని పనులున్నా కానీ పక్కన పడేసుకొని ఆయన మాటల్లో జీవం కలిగిన మాటల కోసం నువ్వు పరుగులు తీయాలి. ఆ మాటల్లో శక్తి ఉంది, ఆ మాటల్లో బలం ఉంది, ఆ మాటల్లో ఆశీర్వాదం ఉంది, ఆ మాటల్లో దీవెన ఉంది. కాబట్టి యేసు ప్రభు వారి మాటలు జీవంతో కూడిన మాటలు. అందుకే వాళ్ళు అన్నారు, అయ్యా ఆయన మాట్లాడుతుంటే మా హృదయము మండలేదా అంటారు. ఆయన మాట్లాడుతుంటేనంట, దారిలో అమ్మాయి మార్గంలో మాట్లాడుతుంటేనంట వాళ్ళ హృదయం మండిపోయిందంట. అంటే అర్థం ఏంటంటే ఆ మాటలకే వాళ్ళ హృదయంలో ఒక వేదన కలుగుతా ఉంది. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటే లూదియా హృదయం తెరవబడింది. అపోస్తలుడైన పౌలు గారు బోధ సంభాషణ వింటా ఉంటే లూదియా హృదయం అలాగూ తెరుచుపడింది. కాబట్టి జీవము కలిగిన మాటలు చెప్తా ఉంటే ప్రజల్లోకి వెళ్ళిపోద్ది, వాళ్ళ హృదయాలు తెరవబడతాయి. జీవం కలిగిన మాటలు చెబితే వాళ్ళ మనసులు తాకబడతాయి. మనం ఏదంటే అది చెప్పేసేసి అది బైబిల్లో ఉన్నట్టుగా రుద్దితే అది కష్టం. బైబిల్లో ఇది ఉందని చెప్పేసి నువ్వు ఏదేదో చెయ్యటం ప్రయత్నం మంచిది కాదు. ఈరోజు సమాజం అంతా అలాగూ నేర్చుకుంటా ఉంది. వాక్యం చెప్పరు. వాక్యం ఏదో ఒక్క వచనం పట్టుకుంటారు, ఇంకెడుబడిపోతారో అర్థమే కాదు. ఒక్క వచనం చదివటం మాత్రం వాక్యమే చదువుతారు. ఇక చూసుకో, వాళ్ళు పోయి హైదరాబాద్ పోతారు, బెంగళూరు పోతారు, ఢిల్లీ పోతారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఎందుకు పోతున్నారో అర్థం కాలేదు, ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. వాక్యం ఇచ్చిన బిడ్డలారా, మనము దేశం అంతా తిరగాల్సిన అవసరం లేదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యం వినటానికి ప్రజలు వేగిరి పడతా ఉంటే ఆయన ఆ సరస్సు తీరమున, ఆ నదీ తీరమున వెళ్ళిపోయి సీమోనుదైన ఒక దోణె, 2 దోణిలు ఉండే అక్కడ. ఆ 2 దోణిల్లో సీమోనుదైన ఒక దోణిని అడిగాడు, అయ్యా నీ దోణిని కొంచెం లోతులోకి నడిపించు అని పర్మిషన్ అడిగి ఆ దోణిలో ఎక్కి లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ ప్రజలు ఆయన మీద పడుతున్నారు, ఆయన మాటలు వినటానికి ఆయన దగ్గరకు వచ్చేస్తున్నారు, ఆయన తాగడానికి ప్రజలు ఎంబడబడతా ఉన్నారు. అందుకని చెప్పేసి ఆ సరస్సు తీరానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సరస్సు తీరంలో ఆ సీమోనుదైన ఒక 2 దోణిలు ఉన్నాయి. 2 దోణిల్లో సీమోనుదైన ఒక దోణిని చూశాడు. ఆ దోణిలోకి వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. అయ్యా కొంచెం లోతుకు నడిపించు అన్నాడు. నీ దోణిని కొంచెం లోతుకు నడిపించు అన్నాడు. వెంటనే సీమోను కూడా ఇంకేం మాట్లాడకుండా లోతుకు నడిపించాడు. సో అట్లా పెట్టాడు. ఇంకా ఆ లోతులో అక్కడుండి మళ్ళా ప్రసంగం స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడుండి ప్రసంగం స్టార్ట్ చేస్తే ఒడ్డునున్న ప్రజలు వింటున్నారు. అందుకే ఈ స్టేజీ కట్టేది. ఎందుకు స్టేజీ కడతారంటే ప్రసంగికులు కొంచెం హై ఉంటే వినేవారు ప్రశాంతంగా కూర్చొని ఉంటారని. అందుకే ఈ పులిపీట అలాగ ఎత్తుగా ఉంటుంది. ఆయన ఎప్పుడైతే ఆ ధోనిని తీసుకున్నాడంటే ఒక ప్రత్యేకమైన భాగం అన్నమాట. అది ఒక ప్రత్యేకమైన కోణములో పెట్టుకొని అక్కడ ఆ ధోని ఒక స్టేజీ లాంటిది అన్నమాట, ఒక పులిపీఠం లాంటిది. ఒక ప్రత్యేకంగా ఆడబెట్టుకొని అక్కడుండి ఇంక ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తూ ఉంటే ఇంక ప్రజలు నీళ్ళలో దిగి ఆయన మీద పడరుగా, ప్రజలు ఆయన మీద పడలేరుగా, ఆయన దగ్గరకు వచ్చి ఆయన పడలేరుగా. అందుకని చెప్పేసి ఆయన కొంచెం అలాగూ దూరంగా ఉండి వాక్యం చెబుతున్నాడు. సేవకులు ఎప్పుడు కూడా ఎందుకు స్టేజీల మీదకు ఉంటారు అంటే ప్రజలు మీద పడతారని. అందుకే బార్ గేట్లు కడతా ఉంటారు అక్కడక్కడ పెద్ద పెద్ద మీటింగుల్లో. బార్ గేట్లు ఎందుకు కడతా ఉంటారంటే ప్రజలు మీదకి వచ్చి పెడతారని చెప్పేసి. అందుకని ఈ ప్రసంగం చేసేటప్పుడు ఆ బార్ గేట్లు అవన్నీ పెట్టేసేసి వాళ్ళు అక్కడ ప్రసంగిస్తూ ఉంటారు. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడానికి అప్పుడు ప్రజల్లోకి వస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు కూడా సేమ్ అదే ప్రాసెస్ అలాగే చేసి ఆయన చేసిందే మనం చేయాలి, అంతే, వేరేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఈ ప్రసంగం అంతా కూడా ప్రజలు వింటున్నారు. ఆ లోతుకు నడిపించిన సీమోను కూడా వాక్యము వింటున్నాడు. సీమోను కూడా వాక్యం వింటున్నాడు, ప్రజలు వాక్యం వింటున్నారు. సీమోను వాక్యం వింటున్నాడు, ప్రజలు వాక్యం వింటున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఎవరిని చూశాడంటే దేవుడు సీమోను చూశాడు. సీమోను అన్నాడు, తలకాయ పైకి ఎత్తాడు.
ఇప్పుడు వేయి వల అన్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, ఈ చేపల కోసమే రాత్రి అంతా ప్రయాసపడ్డాం, రాత్రి అంతా కష్టపడ్డాం. ఒక మాటలో చెప్పాలంటే సీమోను నిరాశలో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సీమోను నిరాశలో ఉన్నాడు. ఏం దొరకల. దేవుడు ప్రసంగించిన తర్వాత ఆ వ్యక్తిని చూశాడు. హల్లెలూయా చెప్పు. వలై ఫస్ట్ మాట ఏమో రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమీ దొరకల. రెండో మాట అన్నాడు అయినను, 5వ వచనం, అయినను నీ మాట చొప్పున వలలో వేస్తాం. ఎప్పుడు ఆయన మాట విన్నాడు? ప్రసంగంలో ఆయన మాటలు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రజలకు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ఈయన కూడా విన్నాడు. ప్రజలకు దేవుని మాటలు అందిస్తుంటే ఆ పక్కనే ఉండి ఈయన కూడా వింటున్నాడు. ఆ మాటలు ఈయనకి ఆ హృదయాన్ని తాకుతూ ఉన్నాయి. ఈ మాటలు గొప్ప మాటలు అనేవి మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏమో రాత్రంతా ప్రయాసపడ్డాను అని అన్నాడు. సెకండ్ ఆ బోధంతా విన్న తర్వాత ఈయన అయినా నీ మాట చొప్పున వేస్తానన్నాడు. దేవుడు ఆయన నిరాశను చూశాడు. చూసి లోతుకు పోయి వల వేస్తే విస్తారమైన చేపలంట, విస్తారమైన చేపలు, వలలు పిగిలిపోతున్నాయి. ఒడ్డునున్న వారికి సైగలు చేశాడు, రండి మీరు కూడా రండి అని చెప్పేసి. ఆ ధోనిని తీసుకొని మీరు కూడా రండి, మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళకి సైగలు చేస్తే వాళ్ళు ఒడ్డునున్న వాళ్ళు కూడా వచ్చేసారు. 2 దోణెలు నిండిపోయేంత పడ్డాయి. ప్రైజ్ లార్డ్. వాక్యం వింటున్న బిడ్డ, దేవుడు నిన్ను కాదు తృప్తిపరచటం, నీ పక్కనున్న వారిని కూడా తృప్తిపరుస్తాడు. నీతో నిన్నొక్కనే తృప్తిపరిచి కాదు, నీ పక్కనున్న వారిని కూడా తృప్తిపరుస్తాడు. నీతోనే ఆయన సంతృప్తి చెందడు. నీ ఆశీర్వాదము పక్కన వాళ్ళు కూడా స్ప్రెడ్ అయిపోవాలా. నీ దీవెన పక్కన వాళ్ళు కూడా విస్తరించబడాల. నీ ఆశీర్వాదం అనేది నీతోనే ఉండకూడదు, ఎదుటి వారికి కూడా వెళ్ళేటట్టుగా చూస్తాడు దేవుడు. ఆయన మాట వింటే, ఆయన మాట వింటే నీ ఆశీర్వాదము అభివృద్ధి చెందింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా బైబిల్ చదవండి. ఆదికాండము 49:22లో యేషోబు కొమ్మలు గోడ వెక్కి వ్యాపించుచుండిన అంటాడు. అంటే ఆ ఆశీర్వాదం యేషోబుతోనే ఉండలాం. ఆ ఆశీర్వాదము వాళ్ళ అన్నదమ్ములకు కూడా వచ్చేసింది. ఆ ఆశీర్వాదము వాళ్ళ నాన్నగారికి వచ్చేసింది. ఆ ఆశీర్వాదము వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వచ్చేసింది. ఆ ఆశీర్వాదం అనేది ఐగుప్తు దేశం మొత్తానికి వచ్చేసింది. కాబట్టి దేవుని మాట వింటే నీ ఆశీర్వాదం నీతోనే ఉండదు, నీ ఎదుటి వారికి కూడా వచ్చింది. నీ ఆశీర్వాదం నీతోనే ఉండదు. కాబట్టి ఇదంతా ఆ చేపల రాశి చూసి పేతురు ఆశ్చర్యపోయాడు. ఆ చేపల రాశి చూసి జబదయ కుమారులైన యోహాను, యాకోబులు ఆశ్చర్యపడిపోయారు. వెంటనే పేతురు అంటాడు, అసలు చేపల రాశికి దీనికి ఏమి లింకో నాకు అర్థం కాలేదు. వెంటనే మోకాళ్ళలోంచి అంటాడు, ప్రభువా నేను పాపాత్ముని, నన్ను విడిచి నేను పాపాత్ముని, నన్ను విడిచిపోయా. అసలు చేపల రాశి ఏంటి, ఆశీర్వాదం ఏంటి, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ మాట ఏంటి? పేతురు ఏం గమనించాడంటే ఈ వ్యక్తి ఒక అసాధారణమైన వ్యక్తి. ప్రైజ్ లార్డ్. ఇతను అసాధారణమైన వ్యక్తి. నేను ఇతనితో ఉండాలంటే ముందు నా పాపాన్ని తీసివేసుకోవాలని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి నేను పాపాత్ముని ప్రభువా, నన్ను విడిచి నువ్వు పో. నీలాంటి పరిశుద్ధులతో తిరిగే అర్హత నా దగ్గర లేదు. నీలాంటి పరిశుద్ధమైన బతుకుతున్న వారితో ఉండే అర్హత లేదు అని ఏడ్చాడండి. నువ్వు నేనైతే ఏం చేస్తామో తెలుసా? ఆ చేపల రాజు చూసుకుని నీకు దండాలు వందనాలు అయ్యా, మా ఇంటికి రా, చేపల కూర పెడతా, భోజనం పెడతా అని చెప్పేసి నువ్వు ఎంతో పొంగిపోయి పిలిచిపోవస్తామేమో.
పొంగిపోవటం కాదు కావాల్సింది. పొంగిపోతే పొర్లిపోయి ఏమైపోతాం? పాలు చిన్నగా ఉండిద్ది, పెద్ద మంట పెట్టగల నేను చూడు దేశం మొత్తం ఉన్నాను అన్నట్టు చూపించింది. నేను దేశం మొత్తం నేనే అనుకున్నాడుగా, పోతాయి అవి, ఏం ఉపయోగం లేదు. అలాగే మనం పొంగిపోవడం కాదు కావాల్సింది, మనలో ఉన్న లోపం ఏంటో తీసేసుకోవాలి. అందుకే పేతురు పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి, నేను పాపాత్ముని ప్రభువా నన్ను విడిచిపో అన్నప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, నీలో నిజమైన పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి నన్ను వెంబడిస్తావా అన్నాడు. ప్రైజ్ లార్డ్. నన్ను వెంబడిస్తావా? నన్ను వెంబడిస్తారా? మీరు నాతో వస్తారా అనగానే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడంట. సమస్తం అంటే ఇంకేముంది ఆయనకి? ధోనిలో సమస్తం అంటే వలలో, సమస్తం అంటే తల్లిదండ్రులు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాడంట. వాక్యం వింటున్న బిడ్డ, ఆ రోజు వెంబడించిన వెంబడింపు ప్రపంచాన్ని తల్లకిందులు చేసే బోధ చేశాడు పేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రసంగం వింటే 3,000 మంది రక్షించబడ్డారు. ఆయన ప్రసంగం వింటే 5,000 మంది రక్షించబడ్డారు. ఆయన ప్రసంగంలో జీవం వచ్చింది. ఆ జీవము ఈయనలోకి వచ్చింది. ఆశీర్వాదం నీతోనే ఉండదు, నీ కుటుంబానికి వచ్చింది. కాబట్టి వాక్యం వింటున్న బిడ్డారా, దేవుని మాటలో శక్తి కలిగినవి. అందుకనే కల్పనా కథలుగా చెప్పిన మాటలు కాదు ఇవి, ఏదో ఉద్రేకంతో చెప్పిన మాటలు కాదు ఇవి, జీవము కలిగిన మాటలు. ఆ మాటలు వినటానికి నువ్వు ఎగిరిపడుతూ రావాలి. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు వినటానికి వేగిరపడుతూ నువ్వు రావాల్సిన వారు అయి ఉన్నావు.